బావగారికి బోరు వెయిట్ ఎక్కువ. సిస్టర్ 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 అన్నయ్య వాట్ ప్రాబ్లం? అయ్యో ఏమండి మా ఆయనకి ఏమైందండి? అన్నయ్య గారికి ఏమైందండి? రైతు బజార్లో ఘోరమైన హత్య కడారా చూశాడు. హతాశుడై శవాసనం వేశాడు. హత్య జరగడం కళ్ళారా చూసారా? అయ్యో 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 అట్లా కొడితే ఎప్పుడు చేస్తాడు? కంగారు పడాల్సిన పనేమీ లేదు. శ్వాస ఆడుతూనే ఉంది. మీరేను కొంచెం ఇల్లు పట్టండి. అది కూడా ఓకే. థాంక్ గాడ్. ఏమిటి సంప్రోక్షణ చేస్తున్నారు? అలా చదివితే ఎప్పటికి లేచాను. ఇవ్వండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. శాస్త్రి గారు భయపడకండి, ఇంటికి వచ్చేసాం. జరిగిందంతా మీరు మర్చిపోండి. మర్చిపోయే సంఘటన అది. ఏం దూకుడు, అదేం నరుకుడు. ఏమైనా మీరు చాలా గ్రేట్ బావా. ఎంచేత పంతులు పెళ్లిలే కాదు మర్డర్లు కూడా చేయించగలరని నిరూపించారు. వైకుంఠం మూసుకుంటాం. ఏమైందండి అలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నిన్న అమ్మాయి వివరాలు కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? తను బ్రాహ్మణ పిల్లనా? అమ్మాయి బంగారం నాన్నగారు. నేను అడిగింది ఆ అమ్మాయి బంగారమా వెండా అని కాదు, నామధేయం. సురేఖ. సురేఖ పేరు బాగుంది. ఆ పేరు తోక్కడ ఉంది. ఏమిటది? ఉంది గాని నేను చెప్పను. చంపుతాను, చెప్పు. అమ్మాయి పూర్తి పేరు సురేఖ రెడ్డి. వాళ్ళ నాన్న పేరు పెద్దిరెడ్డి. ఇలా కాదు, మీరు ఉండండి. ఏమండి పెద్దిరెడ్డి, కన్నూరు పెద్దిరెడ్డి. నాన్నగారండి తప్పండి తప్పండి. మీరు ఆగండి. ఏంటండి షాకులు పెడుతున్నారు? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నది పాత సామెత. షాకును కరెంటు షాకుతోనే కొట్టాలన్నది కొత్త సామెత. ఓహో పెట్టండి బాగా. పెద్దిరెడ్డితో పెట్టుకుంటే మనందరూ పెద్ద కర్మ జరిపించుకున్నట్టే. వాడి కూతురుని అడిగితే మనల్ని అందరినీ దర్భల కట్టలా కట్టేసి ఆ కట్టలో బాంబు పెట్టి పేల్చేస్తాడు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నేను ఒప్పేసుకున్నాను. శాస్త్రి 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 మీరు ఒకసారి అరిచిన DTS లో 4 సార్లు అరిచిన నేను సురేఖ రెడ్డిని మర్చిపోలేను. అయినా మీరు నేర్చుకున్న వేదాలు ఉపనిషత్తులు మర్చిపోమంటే మర్చిపోతారా? సగం వేదాలు ఉపనిషత్తులు ఇందాక రైతు బజార్లోనే మర్చిపోయారు. మిగతా సగం నువ్వు ఆ పెద్దిరెడ్డి పేరు చెప్పగానే మర్చిపోయాడు. పాపం ఆయన అన్ని మర్చిపోగలేంది, నువ్వు ఆ సురేఖని మర్చిపోలేవా? నా ప్రాణాలను వదులుకుంటాను కానీ సురేఖని మాత్రం వదులుకోలేను. రై, నువ్వు పెద్దిరెడ్డి కూతుర్నే చూసావురా. నేను వాడి కిరాతకాన్ని చూశాను. వాడి అనుచరుడే అలా ఉంటే ఇంకా పెద్దిరెడ్డి ఎలా ఉంటాడో ఊహించుకుంటేనే భయంగా ఉందిరా. అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎర్రగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణ సినిమా చూశాను అన్నాను.